అమ్మా ఒక్క పువ్వు వేయి తల్లి, మాట్లాడమ్మా, కదిలించు తల్లి. వెయ్యమ్మా, వేయి తల్లి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు మన గాంధీ చౌక్లో ఉన్న వరప్రదాత బాబా మందిర్లో ఈరోజు అంగరంగ వైభవంగా 108 మందితో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఆడవారందరూ శ్రావణ మాసంలో ఎంతో ఇష్టంగా అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. సో పసుపు కుంకుమలతో ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ ఐదోతనం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గాంధీ చౌక్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దానికి స్పెషల్ గెస్ట్గా ఏలూరి ప్రశాంతి గారిని ఈ గుడి నిర్వాహకులు ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో తను రాబోతున్నారు. సో తను అయితే ఈ పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తను ఎలా అయితే తీసుకుంటారో, సో తన ఆశీస్సులతో పాటు వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందించడానికి రాబోతున్నారు. సో మనం కూడా ఇక్కడికి వచ్చేసాం. సో ప్రశాంతి గారితో మాట్లాడదాం, అంతేకాకుండా అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఎప్పుడో ఒకసారి అనిపించినప్పుడు పువ్వు అడిగేదాన్ని కదా. ఎంత చక్కగా ఏ పువ్వు అడిగితే ఆ పువ్వు ఇచ్చేదానివి. చూడమ్మా, ఇక్కడ ఇంతమంది ఆడపడుచులు, అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించి తల్లి, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఈ వ్రతం చేసుకుని అందరూ ఆనందంగా ఉండాలి. ఈరోజు అంటే నువ్వు అనుగ్రహించాలి, నువ్వు ఉన్నావు అని ఇక్కడ నిరూపించాలి. ఒక్క పువ్వేసి అందరినీ ఆశీర్వదించమ్మా. నా బంగారు తల్లి కదా, ఒక్క పువ్వేయమ్మా. మేమందరం కూడా చాలా సంతోషపడతాం తల్లి. నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు చూస్తున్నావు, నువ్వు పూజలన్నీ అందుకున్నావు, నాకు కనిపించావు. నీకు నచ్చిందా తల్లి? చాలా బాగా చేసాం కదా అందరం కలిసి. నీ అనుగ్రహం కోసం, నీ ఆశీర్వాదం కోసం అందరం ఎదురు చూస్తున్నామమ్మా. ఒక్క పువ్వు వేయి తల్లి, నీకు నచ్చిన పువ్వు వేయి. మా అందరికీ ఆశీర్వాదం దక్కినట్టే ఈరోజు. అమ్మ లక్ష్మీదేవి, గౌరీదేవి, సాక్షాత్ జగజ్జనని ఇక్కడే ఉన్నావమ్మా నువ్వు. ఒక్క పువ్వు వేయమ్మా. అమ్మ ఒక్క పువ్వు ఇవ్వు తల్లి, బంగారు తల్లి. నిన్ను బుజ్జగించి అడుగుతున్నానమ్మా, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. ఒక్క పువ్వు వేయమ్మా. అమ్మా లక్ష్మీదేవి తల్లి, నీకు నచ్చింది కదా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, కదిలించమ్మా, మాట్లాడు. అమ్మా నీకు నచ్చిన పువ్వు ఒక్క పువ్వు వేయమ్మా. మా అందరికీ అనుగ్రహం ఇచ్చినట్టే తల్లి నువ్వు. తల్లి కదిలించమ్మా, మాట్లాడు తల్లి, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఒక్క పువ్వు వేయి తల్లి, నీకు నచ్చింది అని మేమందరం సంతోషపడతామమ్మా. తల్లి ఒక్క పువ్వమ్మా, కదిలించమ్మా. తల్లి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, చూస్తున్నావు కదా, చెప్పు తల్లి. ఒక్క పువ్వు వేయి తల్లి, మహాప్రసాదంగా తీసుకుంటాం మేము. మాట్లాడు తల్లి, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు చూస్తున్నావు అన్నీ, నాకు తెలుస్తుంది. నీకు పూజ బాగా నచ్చింది కదా, ఎంతో అభిషేకాలు, అర్చనలు అన్నీ జరుగుతున్నాయి నీకు. అమ్మ ఒక్క పువ్వు వేయి తల్లి, మాట్లాడమ్మా, కదిలించు తల్లి. ఎన్నోసార్లు ఇలా వరం ఇచ్చావు నాకు. వేయమ్మా, వేయి తల్లి. నిజంగా అమ్మవారు ఉంది కదా, చూశారు కదా ఇప్పుడు అమ్మ ఎలా మాట్లాడుతుందో. చాలా కృతజ్ఞతలు తల్లి, నువ్వు ఉన్నావని మళ్ళీ నిరూపించుకున్నావు. నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా, నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు, ఉన్నావని చూపిస్తున్నావు. చూపించాలి తల్లి. ఏ స్వార్థం లేకుండా చేసే నా ప్రతి పూజ నీకు పాదాల దగ్గర పెడతానమ్మా. చాలా కృతజ్ఞతలు. అందరూ చెప్పండి అమ్మవారికి చాలా కృతజ్ఞతలమ్మా అందరి తరపున. నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు తల్లి. ప్రశాంతి గారు నమస్తే. చూస్తున్నాం అసలు అమ్మవారి కరుణ కృప అంటే అసలు ఎలా సాధ్యం? మీకు అమ్మవారికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిది? అసలు చూస్తున్నాం పువ్వు అడగగానే పువ్వు ఇవ్వడం, ఇది మొదటిసారి కాదు, ఎన్నో సార్లు చూసాం. అసలు అమ్మవారితో మీరు ఏం చెప్తారు, ఏం వేడుకుంటారు అడగగానే పువ్వు ఇస్తుంది? అంటే నాకు
భక్తితో అండి ఏదైనా అంటే నిస్వార్థంగా ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక మేరకు చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా నేను ఏకంగా అమ్మతో లీనమైపోతాను. ఇక్కడ తను ఉంది, ఇంకా మా అమ్మ ఎలా ఉందో ఆ అమ్మ అక్కడ ఉంది అంతే. అదొక్కటే ఫీల్ అవుతాను అనమాట. నాకు అదొక్కటే తెలుసు. అంటే మనసుని మల్లె పువ్వులాగా ఆమె పాదాల దగ్గర పెట్టేసి, అమ్మ నువ్వు ఉన్నావు కదా, నాకు ఒక్క పువ్వు ఇవ్వు నేను పెట్టుకుంటాను, లేదా కొంచెం కుంకుమ ఇవ్వు, లేదా అక్షింతలు ఇవ్వు అంటే ఆయా సందర్భాలు ఆ పూజల్ని బట్టి రెగ్యులర్గా కాదండి, నాకు అనిపిస్తుంది. నేను అనిపించినప్పుడు అడుగుతాను అనమాట. చాలా పూజలు చేశాను, ఇంకా నాకు రిఫ్లెక్ట్ అవుతా అమ్మకి, ఇంకా అడుగు నన్ను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేనున్నాను నీకు అని చెప్పేసి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారండి, మామూలుగా ఒక ప్రశాంతి అనగా తెలుసు. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, నా లోపల నా మనస్తత్వం ఏంటి, నేను ఎలా ఉంటాననేది అమ్మకే కదా తెలుస్తుంది. తను ఎలా ఎంత భక్తితో చేస్తుంది అని చెప్పేసి. నాకు అమ్మ ఉంది అంతే. నేను బలంగా నమ్ముతాను, కష్టమైన సుఖమైన సంతోషమైన ఏదైనా ఆమెకి అర్పితం. నువ్వు ఉన్నావు అంతే, నువ్వు చూసుకుంటావు, అదొక్కటే నాకు తెలుసు. మంచి భక్తితో చేయడం తెలుసు, అందుకే అమ్మని చేరుకోగలిగాను. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా పువ్వు అడుగుదాము అని అంటే చూడండి, నేను అడుగుతున్నాను, నువ్వు ఉన్నావు ఇక్కడ. ఇది అంటే ధర్మమైన కోరిక. అందరినీ ఆశీర్వదించు, నువ్వు ఉన్నావని నిరూపించు, నాకు అదొక్కటి చాలు. అందరినీ ఆశీర్వదించినట్టే అని చెప్పి ఇప్పుడు అడిగాను, మీరే లైవ్లో చూశారు. ఒక్క పువ్వు కూడా కదలదు ఎప్పుడు, అడిగేంత వరకు కూడా. ఇంట్లో కూడా అండి పూజలు చేసినప్పుడు నువ్వు మాట్లాడు అంటే కొంచెం కొంచెం కదిలిస్తుంది. ఒక్కోసారి అమ్మకి నాకు మధ్య కొన్ని చిన్న చిన్న ఆటలు కూడా ఉంటాయి, తర్వాత ఇస్తుంది అనమాట. కానీ అమ్మవారు అంటే నాకు పిచ్చి. ఇంకా అంటే ఏదైనా తను ఉంది అని చెప్పేసి నేను ముందడిగేస్తాను. ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాను అమ్మవారితో. సో అంతేకాకుండా ఈరోజు పూజ విశేషాలు అంటే ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ బాబా మందిరంలో అమ్మవారి పూజ శ్రావణ మాసంలో జరగడం, అసలు ఇలాంటి పూజలు ఇలా జరుపుకోవడం వల్ల మనకు కలిగే సౌభాగ్యాలు ఏంటి అంటారు? వాటి గురించి ఒక 2 మాటలు. అంటే వరలక్ష్మి వ్రతం అనగానే ధనం అని అంటారు కదా, చాలా వరకు ధనం వస్తుంది అని చెప్పి. ధనం ఒక్కటే కాదండి, ప్రతి స్త్రీకి అంటే ఆడవాళ్ళకి గౌరీదేవి చాలా ముఖ్యమైనది. అంటే మాంగళ్య బలం. ప్రతి ఆడపడుచు కూడా ఫస్ట్ రావాల్సింది అక్కడి నుంచే, మాంగళ్య బలం. తను ఏ స్త్రీ అయితే తనను తను గౌరీదేవిగా తనను అనుకోగలగదో ఆ రోజు అమ్మకి దగ్గరైనట్టే అండి. అంటే మనకి ఇంట్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఆడపడుచుకి నేను చెప్పేది ఏంటి అంటే, మీ మనసుని మీ పనులల్లోనే అమ్మవారిని మీరు ఊహించుకుంటూ, అంటే అమ్మవారితో ఉన్నాను కాస్త టైం అమ్మకి ఇచ్చి, మీకు ఎన్నున్నా మీ మనసులో మిమ్మల్ని మీరుగానే అమ్మవారిగానే భావించి చేసుకోండి అని చెప్తాను. ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత అంటే నేను పురాణాలాగా చెప్పలేకపోవచ్చు, కానీ అండి ఈ వ్రతం పుట్టింది మాత్రం ఒక ఆవిడ కళలోకి వచ్చి, ఆ కళ ద్వారానే ఒక చారుమతి అనే ఆవిడ ద్వారా ఈ కళ ద్వారా ఈ వ్రతం వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. అంటే అమ్మవారు ఉంది అని చెప్పేసి కళలో వచ్చిన అమ్మవారే ఒక చారుమతి అనే ఆవిడతో ఇంతమందికి చేయించినప్పుడు, అంటే కళలోనే ఉన్నమ్మ మనలోనే ఉంది అనేది నేను నమ్ముతాను. అదే నేను అందరికీ చెప్తాను. ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు ఎన్నో జరుపుకోవాలండి. ఇంకా అంటే ముందు వచ్చే జనరేషన్లో ఇలాంటి పూజలు ఉంటాయో లేవో, అంటే ఇప్పటికే కాలం మారింది అని చెప్తారు. నా వైపు నుంచి అయితే ఈ భక్తి భావంతో నేను అనుకొని రాలేదు, అనుకోకుండా ఈ భక్తి భావంలోకి వచ్చాను. నా ద్వారా కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా నేను కొంతైనా భక్తిని చూపించాలి, కనీసం నా వీడియోలైనా అందరూ చూడాలి, రేపు వచ్చే జనరేషన్కి నేను కొంచెమైనా మెసేజ్ ఇవ్వగలను అని నేను తృప్తిగా ఈ పూజలన్నీ నేను అమ్మ సాయంతో చేయగలుగుతున్నాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా ఫైనల్గా మీలాగా అంటే అమ్మతో మేము మమేకం అవ్వాలి అంటే చేయాలి అంటే ఏం చేయాలి? అమ్మతో మమేకం అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అండి, ఆడ మగ అనే భేదం ఏమీ లేదు. అందరూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ మాత్రం చెయ్యాలండి. అది వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళకి అది ఒక పాజిటివ్ అన్నమాట. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా మనం భగవంతుని సేవించుకోవడం వల్ల మన పూర్వజన్మ కర్మల వల్ల కూడా మనకి తొలగిపోతాయి. కొత్త సమస్యలు రాకుండా మన కర్మఫలాలుని ముందు పెట్టి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక్కటే దారి, ఆ అమ్మని ఎప్పుడూ సేవిస్తూ, అంటే అమ్మ సేవలో ఉండాలి. మీకున్న టైంలోనే కాస్త టైం అమ్మవారికి ఇచ్చి భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మాత్రే నమః కనీసం అదైనా మంత్రజపం చేసుకోగలిగితే మనసులో ప్రతి ఒక్కరి కష్టాలు అమ్మవారు తీరుస్తుందండి. అదైతే నేను బలంగా చెప్తాను. నా మాట మీద నమ్మకం ఉన్న అందరూ కూడా అమ్మవారికి మీకున్న టైంలో సేవ చెయ్యండి, నిజంగా చాలా మార్పులు చూస్తారు మీరు. నేను అదేదే చెప్పగలనండి.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మన అందరికీ తెలిసిందే. మనం అమ్మని ఎంత ప్రేమిస్తే అమ్మ మనని తిరిగి అంత ప్రేమిస్తుంది, అంత దీవెనలు అందిస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలతో కుంకుమార్చన పూజ నిర్వహించి ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించిన మన బాబా గుడి చైర్మన్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ పూజ నిర్వహించడానికి గల కారణాలు, అంతేకాకుండా ప్రశాంతి గారిని అసలు పిలవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గాంధీ చౌక్లో మా వరప్రదాత షిరిడి సాయి మందిరంలో గత 15 సంవత్సరాల నుంచి శ్రావణ మాసం 3వ శుక్రవారం కుంకుమ పూజలు జరపడం మాకు ఆనవాయితీ. ఇది మేము కంపల్సరీ బాబా గుడి అయినా సరే అమ్మవారి పూజలు నిర్వర్తిస్తాము. ప్రతి సంవత్సరం 200 పైనే వచ్చి స్త్రీలు కుంకుమ పూజ చేసుకుని వెళ్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ ఏలూరి ప్రశాంతి గారు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. వారు అమ్మవారి భక్తులు. వారిని అడగడం, మనం ఈ కుంకుమ పూజకి అతిథిగా రమ్మని అడగడం, వారం రోజుల కింద అమ్మాయి కుదరదని చెప్పడం, తర్వాత ఆ అమ్మాయి 3 రోజుల కింద స్వయంగా ఫోన్ చేసి ఎందుకో రావాలనిపిస్తుంది అంకుల్, నేను కంపల్సరీ వస్తాను అంటే మళ్ళీ మా గ్రూపులలో అందరికీ తెలియపరిచి ఈరోజు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది. అమ్మవారు ఆశీర్వాదాలు కూడా ఇచ్చారు. అందరు చూశారు. అందరు భక్తులు కూడా ఆనందంతో ప్రసాదాలు తీసుకొని వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరండి? నా పేరు గన్నవరపు నాగేశ్వరరావు, సాయి భజన మండలి. మేము ఈరోజు సుమారు ఒక 40 మంది ఈ యొక్క కుంకుమ పూజలో మా బ్యాచ్ తరపున మహిళలు కుంకుమ పూజలో కూర్చోవటం జరిగింది. ఈరోజు శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా చక్కగా మహిళలకు చక్కటి ఏర్పాటు చేసి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించినటువంటి వరప్రదాత షిరిడి సాయి మందిర కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులోనూ ముఖ్య అతిథిగా ఏలూరు ప్రశాంతి గారిని పిలవటం, ఆమె అందరి తరపున అమ్మవారు ఆశీస్సులు అడగటం, అమ్మవారు అందరి సమక్షంలో అమ్మవారు ఆమెను ఆశీర్వదించడం, ఆమెతో పాటు మనకు కూడా ఆశీస్సులు లభించడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఇందులో పాల్గొన్న అందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీమాత్రే నమః. భక్తుల భావన కూడా తెలుసుకుందాం. ఈరోజు ఇంత అద్భుతమైన పూజకి ప్రశాంతి గారు రావడం చాలా సంతోషంగా ఉంది అని మాకు చెప్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా జరిగింది పూజ? చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంత్ గారు రావటం మూలాన అసలు వరలక్ష్మి అమ్మవారు వచ్చి మా దగ్గర కూర్చున్నట్టు అనిపించింది. ఎనలేని సంతోషాన్ని ఇచ్చారు. అమ్మదయ్య కూడా మా అందరి మీద ఉండటం మూలాన పసుపు కుంకాలు మాకు ఇమ్మని మేము అడిగిన వెంటనే ఆవిడ వచ్చి ఇచ్చినట్టు అనిపించారు. చాలా బాగా అనిపించింది. సీతాకుమారి. ఎలా అనిపించింది ఈరోజు పూజ? చాలా సంతోషంగా అనిపించింది. ప్రశాంతి గారు రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. వరలక్ష్మి పూజ చేయించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. సో ప్రతి ఏడాది ఇలానే జరుపుకుంటూ ఉంటారా శ్రావణ మాసం? ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. మల్లిక చెప్పండి, అంటే ఎలా జరిగింది ఈరోజు పూజ గురించి? సో శ్రావణ మాసం అంటే అందరికీ సందడి. సో ప్రశాంతి గారు రావడం ఎలా అనిపించింది? అంటే తను ఫ్లవర్స్ అలా అమ్మ అడగంగానే ఇచ్చారు కదా, నాకు చాలా బాగా అనిపించింది. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది చూడడం. శ్రీమాత్రే నమః. చాలా చాలా బాగా జరిగింది మేడం. నేను ఎప్పుడూ ఇలాంటి పాల్గొనలేదు. మా ఇంటి దగ్గర చాలాసార్లు చూశాను, కానీ ప్రశాంతి మేడం గారు మాటలకి నేను బాగా రెస్పాండ్ అయిన, నాకు బాగా కన్నీళ్ళు వచ్చాయి. అంటే ఎమోషనల్ అమ్మవారితో అయినట్టు అనిపించింది మేడం. చాలా బాగుంది, చాలా చక్కగా జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఇంట్లో చేసుకుంటా, కానీ ఖమ్మంలో ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఇక్కడికి రావటం. నేను ప్రశాంతి మేడం గురించి కూడా నాకు తెలియదు, కానీ చాలా బాగుంది మేడం. మేడం చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. మీకు ఇష్టం అమ్మవారు అంటే? ఇష్టం మేడం నాకు. నేను లలిత సహస్రనామం, నవరాత్రులు అవన్నీ చదువుతాను మేడం. రోజు లక్ష్మీ అష్టకం, లలిత సహస్రనామం పండగలకు చదువుతాను. లక్ష్మీ అష్టకం మాత్రం చదువుకుంటాను మేడం. రోజు నిత్య దీపంలో పెట్టుకునేటప్పుడు చదువుతాను. లలిత సహస్రనామం అవన్నీ చదవటం నాకు చాలా ఇంట్రెస్ట్ మేడం. చాలా ఇష్టం. ఇట్లా సామూహికంగా చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అమ్మ ఒక్క పువ్వు వేయి తల్లి, మాట్లాడమ్మా, కదిలించు తల్లి, వెయ్యమ్మా, వేయి తల్లి.